ఒరే అంటే అన్నామని ఎడుతారు కానీ సోషల్ మీడియాలో అదేం సినిమా అది లైలా సినిమా గురించి మీరు చేస్తున్న హంగామా ఉంది. మామూలు హంగామా లేదురా, బాయ్కాట్ లైలా. అదేం పిచ్చిరా? ఒక ఆర్టిస్ట్ ఏదో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి ఏదో వాగాడు అనుకుందాం. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏంటి? ఏదో అన్నాడు, సెటైర్ వేసాడు, మీరు వీలుంటే అది కౌంటర్ ఇచ్చుకోవాలి. అంతేగాని సోషల్ మీడియాలో దూరి బాయ్కాట్ లైలా అంట, సినిమాని ఆపేస్తామంట, ఏమవుద్ది? సరే, ఆ సినిమా మీరు ఫ్లాప్ చేశారు, దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఒక 1000 ఓట్లు పెరుగుతాయా? ఇప్పుడు 1,00,000 ఓట్లు పెరుగుతాయా? ఏం జరుగుతుందో తెలుసా? మిమ్మల్ని ఉన్మాదులుగా, టెర్రరిస్టులుగా, పని పాట లేకుండా సోషల్ మీడియాలో కూర్చుని సొల్లు చెప్పుకుని ఎదలా చూస్తున్నారు జనాలు. సరే, కాసేపు మీరు అనుకున్నట్టే బాయ్కాట్ లైలా నినాదం బలపడి ఆ సినిమా పోయింది అనుకుందాం. ఎవరు నష్టపోతాడు? ప్రొడ్యూసర్ నష్టపోతాడు, ఆ సినిమా కోసం పనిచేసిన నష్టపోతారు. కనీసం ఒక వ్యవస్థలో కష్టాన్ని గుర్తించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. సరేరా, మీరు కాసేపు తోపులే అనుకుందాం, తురుంకాలు అనుకుందాం, ఆ సినిమాని ఫ్లాప్ చేసేస్తాం అంటున్నారు కదా. మరి మీరు అంత తురుంకాలు అయితే ఈ యాత్ర సినిమా ఎందుకు ఇచ్చేసుకోలేకపోయారా? యాత్ర 2 ఎందుకు ఇచ్చేసుకోలేకపోయారు? ఆర్జీవీ గడే దిక్కుమాల సినిమాలు తీశారు కదా, అవన్నీ ఎందుకు ఇట్టు కాలేదు? మీరు పెట్టుబడులు పెట్టినాయి కదా. కాబట్టి సినిమా నచ్చినోడు సినిమాకి వెళ్తాడు. మీలాంటి పోరంబోకులు, ఎందుకు పనికిరాని ఎదవలో, తిన్నదరక్క సోషల్ మీడియాలో కూర్చొని సొల్లు చెప్పే ఎదవలో, ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా సినిమా చూసేవాడు చూస్తాడు. సినిమా బాగుందనుకో హిట్ అవుద్ది, బాగాలేదనుకో యాత్రలాగా యాత్ర 2లా ఫ్లాప్ అవుద్ది. అంతే. ఓకేనా? ఉండా మరి.